హైదరాబాద్ లో చార్మినార్ ని ఎందుకు కట్టారో మీకు తెలుసా? చార్మినార్ ని 1591లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. దీనికి అప్పట్లో ప్రధాన ఆర్కిటెక్ట్ గా పనిచేసింది మీర్ మొమిన్ అస్తర్వాది. చార్మినార్ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని చెప్తుంటారు. మొదటిది ఏంటంటే అప్పట్లో హైదరాబాద్ నగరంలో వచ్చిన భయంకరమైన ప్లేగు వ్యాధి నుండి జయించే వ్యాధి అంతమైనందుకు గుర్తుగా ఈ చార్మినార్ ను నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. అయితే రెండవ కారణం ఏంటంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజధాని గోల్కొండ నుంచి కొత్తగా నిర్మించిన హైదరాబాద్ నగరానికి మార్చినప్పుడు నగరానికి కేంద్ర బిందువుగా చార్మినార్ ని కట్టారని కూడా చెప్తుంటారు. మూడవ కథనం ప్రకారం చూస్తే అప్పట్లో కొందరు స్థానికులు సుల్తాన్ తన భార్య భాగమతిపై ఉన్న ప్రేమకు గుర్తుగా చార్మినార్ ను నిర్మించారని కూడా చెప్పుకునేవాళ్ళు. అయితే చరిత్రకారులు ఎప్పటికీ కూడా దీనిని కేవలం ఒక జానపద కథగానే పరిగణిస్తారు. అలాగే చార్మినార్ పేరు వెనుకున్న అర్థం ఏంటంటే చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలు. సో దీనికి 4 మినార్లు ఉండడం వల్ల చార్మినార్ అనే పేరు వచ్చింది. ఒక్కో మినార్ ఎత్తు సుమారు 48.7 మీటర్స్ ఉంటుంది. చార్మినార్ పై అంతస్తులో వెస్ట్ సైడ్ లో ఒక మసీదు ఉంటుంది. దీనిని హైదరాబాద్ పురాతన మసీదులలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో భాగంగా ఉంది.